టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మీకు కరెక్ట్ అనిపిస్తుందా? లేదండి, ప్రభుత్వం స్పందించే తీరు మాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇది సిట్టింగ్ జడ్జితో అయినా సెంట్రల్ వాళ్ళతో అయినా చేయిస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఈ రకంగా ఇద్దరినే పట్టుకొని వెళ్ళి వాళ్ళ వరకే చెప్పడం, రోజు న్యూస్ పేపర్లో ఇదే వస్తుంది న్యూస్ అనేది. కాకపోతే దానికి సొల్యూషన్ అనేది లేదు. మొత్తానికి ఏది జరిగినా మేము మా స్టూడెంట్స్ని మాత్రమే నష్టపోయినాం. రైట్. విద్యార్థులకు ఇప్పుడు నష్టపోయిన విద్యార్థులకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, మీరు ఎట్లాంటివి డిమాండ్ చేస్తున్నారు? మాకంటే ఇప్పుడు మేము ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండి చదువుకుంటూ ఇంటికి వెళ్ళకుండా పండగలకు వెళ్ళకుండా ఇక్కడ ఉంటూ చదువుకుంటూ ఉంటున్నాం. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి, మాకు హోప్ ఇవ్వాలి. అంటే జరగబోయే ఎగ్జామ్స్లో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే అంటే ఈ పేపర్ లీకేజ్ కానీ ఇదంతా జరగకుండా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అదే గవర్నమెంటే ఇవ్వాలి మాకు హోపు. ఈ స్టాఫ్ అంతా చేంజ్ చేసి మళ్ళీ వేరే స్టాఫ్తో మాకు ఎగ్జామ్ కండక్ట్ చేసేటట్టు చూడాలి. ఇప్పుడు ఈ విచారణ ఇదంతా జరుగుతుంది కదా, అది కరెక్ట్గా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అదంటే చెప్పలేమండి. కాకపోతే మాకు గవర్నమెంట్ ఇవ్వాలి హోపు. మేము ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము నష్టపోతున్నాం. ఇంటికి వెళ్ళకుండా పండగలకు వెళ్ళకుండా ఇక్కడ చదువుకుంటూనే ఉన్నాం. ఇంత డబ్బులు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మేము నష్టపోతున్నాం. మాకు గవర్నమెంటే ఇవ్వాలి ఆన్సర్. ఇది ఎలక్షన్ ఇయర్, అంటే ప్రభుత్వానికి ఇది పెద్ద వైఫల్యంగా మారబోతుంది. అంటే ఎలక్షన్స్ పైన ఈ ప్రభావం ఏమైనా ఉండబోతుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే జాబ్స్ కోసం. ఆంధ్ర వాళ్ళతో మనం గొడవ పడి తెచ్చుకుందే జాబ్ కోసం. ఇప్పుడు జాబ్స్ లేవు, ఏం లేదు. ఇక్కడ అవకతవకలు ఉన్నాయంటే ఎలాగో దింపేస్తారు. కేసీఆర్ గారిని కోరేది ఒకటే, మాకు న్యాయం చేయాలి. ఓకే, ఇది వ్యవస్థ జరుగుతున్న పనితీరుపై ఆ వ్యవస్థపై ఏమాత్రం నమ్మకం లేదు. టీఎస్పీఎస్సీ బోర్డును అంటే అందులో ఉన్న వ్యక్తులను తొలగించాలి, ఆ తొలగించి ఎంబటే కొత్త బోర్డు నియమించాలి. అట్లయితే మాకు న్యాయం జరుగుతుంది. ఇంకా ముందు జరిగే ఎగ్జామ్లలో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా మంచిగా ఎగ్జామ్ నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని ఎవరిని కదిలించినా అదే చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఏం చెప్తారు మీరు? అది చాలా మిస్టేక్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళు అప్పులు చేసి వచ్చి పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ని వదిలేసి వస్తారు, ఇయర్స్ కూర్చొని చదువుతారు. ఈ లీకేజ్ వల్ల చదివిన వాళ్ళు లాస్, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా లాస్. ఇప్పుడు మళ్ళీ పేపర్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టినా క్వాలిఫై అయిన వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే నేను అప్పుడు క్వాలిఫై అయినా ఇప్పుడు అవ్వలేదు అని. ఇప్పుడు పేపర్ లీక్ అయింది కాబట్టి లీక్ అయిన వాళ్ళలో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఎలిజిబిలిటీ లేకుండా చేయాలి. అసలు ఏ గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వద్దు. అలా చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు రిపీట్ చేయరు ఎవరైనా. రైట్. ఉన్న వాళ్ళే డబ్బులు కొనుక్కొని డబ్బులు పెట్టి ఇట్లా లీకేజ్ అయితే, అంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ అయింది, డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎలాగో కొనలేరు. వాళ్ళ కష్టం పైన అంటే వాళ్ళకు సరైన స్టడీ మెటీరియల్స్ కొనుక్కోవడానికే డబ్బులు ఉండయి. వాళ్ళు 12 లక్షలు అంటే అమ్మినోడు ఎంత కమ్ముకున్నాడో కొన్న వాళ్ళు ఎంత కమ్ముకున్నారో తెలియదు. స్టడీ మెటీరియల్స్ కూడా ఉండవు వాళ్ళ దగ్గర. ఇది కరెక్ట్ పాయింట్ అని చెప్పగలుగుతాము. ఎందుకంటే పేపర్ ఎవరైతే కొనుక్కొని రాసిరో వాళ్ళకి ఎటువంటి ఎలిజిబిలిటీ లేకుండా, అంటే ముందు నిర్వహించే గవర్నమెంట్ అదేమంటారు నోటిఫికేషన్లో ఎట్లాంటి ఎంట్రీ లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు, అంతేనా? అంటే ఇప్పుడు విద్యార్థులకు ఎట్లయితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నష్టపోయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఏం లేన్లు అంటే 5 ఇయర్స్ నుంచి విన్నాం, నిన్న మొన్న 5 ఇయర్స్ నుంచి కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, 5 ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, 5 ఇయర్స్ నుంచి చెట్ల కింద వాచ్మెన్ ఉద్యోగాలు చేసుకుంటూ నైట్ డ్యూటీలు చేసుకుంటూ మెస్ ఫీజు కట్టాలి, హాస్టల్ ఫీజు కట్టాలి, ఒక మంచి చొక్కా ఒక మంచి డ్రెస్ కొనుక్కోకుండా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఎందుకంటే ఈ 100 రూపాయలు పెడితే ఒక మెటీరియల్ వస్తుందేమో, ఈ 100 రూపాయలు ఈ షర్ట్ ఖర్చు పెడితే ఒక మంచి మెటీరియల్ వస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు దాపెట్టుకొని మెటీరియల్ కొని కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే అంటే ఎట్లా న్యాయం చేయగలుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పేపర్ లీకేజ్ స్టేట్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, స్టేట్ నుంచి కాకుండా సిబిఐ నుంచి అంటే సెంట్రల్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరిగితే కరెక్ట్గా వస్తుందని లీకేజ్ దాని గురించి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు స్టూడెంట్స్ వాళ్ళు అప్పులు చేసి వచ్చి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని అప్పులు చేసి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ ఎంతో కొంత సహాయం చేయాలి, ఖచ్చితంగా చెల్లించాలి వాళ్ళకి.
ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ తక్కువనే, మాక్సిమం స్టూడెంట్స్ అంటే తక్కువ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు. చెప్పండి అన్న, ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. ఆ లీక్ అయిన వ్యవహారంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి విద్యార్థులు నేడు ఇదే టీఎస్పీఎస్సీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ అయినా సరే కోర్టు మెట్లు ఎక్కింది. ప్రతి నోటిఫికేషన్లో ఏదో ఒక రకంగా ఏదో ఒక పరిస్థితులు ఇట్లా ఏర్పడుతున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు చాలా రకాలుగా ఫైట్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ గ్రూప్ 1 కానీ ఇంతకుముందు ఈఓ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఎగ్జామ్స్లో ఈ పేపర్ లీకేజ్ చేయడం వల్ల ఇప్పటికీ చాలా విద్యార్థులు ఇప్పుడు లైబ్రరీలో చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవ్వరు విద్యార్థులు లోపలికి లేరు, ఎందుకంటే ఇంటి బాట పట్టారు. ఎందుకంటే చదువుకోవడానికి చాలామంది విద్యార్థులు అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి లైబ్రరీలో బాట పట్టి ఇక్కడ అశోక్ నగర్లో కావచ్చు, చిక్కడపల్లి ప్రతి దగ్గర విద్యార్థులు చాలా కష్టపడి ఇంటికాడ అప్పులు చేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న తరుణంలో ఇలాంటి పరిస్థితులు రావడం చాలా బాధాకరం. దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం విద్యార్థులుగా. విద్యార్థులు ఇంటి బాట పట్టిరు అంటే దాన్ని నేపథ్యం తీసుకున్నట్లయితే మనం 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడే, 10th ఎగ్జామ్స్ అంటే మనం 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదవాలి. 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినాయి అని ఒక ఊపిరి పీల్చుకుంటాం. అప్పుడు ఏమి తెలియని ఏజ్లో కూడా, అంటే ఇది ఒక జాబ్ కోసం, ఇది ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని మనము రాస్తున్నాము అన్నప్పుడు, రాసిన తర్వాత పేపర్ లీక్ అయింది మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ మనకు నిరాశే మిగులుతుంది, అక్కడ ఏమీ మిగలదు. అయితే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పెద్దవాళ్ళ హస్తం ఉంది అని కొందరు మాట్లాడుతున్నారు. ఆ పెద్దవాళ్ళు ఎవరు అయ్యి ఉంటారని మీరు అభిప్రాయపడుతున్నారు? ఒకవేళ వాళ్లకు దీనివల్ల జరిగే లాభం ఏంటి అనుకుంటున్నారు? ఇప్పుడు ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళే ప్రచారం అయితే ఇక్కడ జరుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో టీఎస్పీఎస్లో జరిగినటువంటి లీకేజీకి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో, ఎక్కడ పరిస్థితులు ఏర్పడతాయో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇదే ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో పడతాయని భయం వాళ్ళకు ఉన్నది. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వ హస్తం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పినటువంటి దాంట్లో స్పష్టత లేదు. అక్కడ ప్రభుత్వం అండ ఉండొచ్చు, దాంట్లో కొంత అవకతవకలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం హస్తం ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా మేము ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు రేపు ఇక్కడే ఇదే యూనివర్సిటీలో నిరాహార దీక్షలకు, తర్వాత ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొంతమంది వాళ్ళ సిట్ అధికారులతో ఇప్పుడు వాళ్ళ మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది. కావాలని ప్రభుత్వం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందంటే దాని వెనకాల హస్తం ఉంది కావచ్చు అని అనుకుంటున్నాను. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.